హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో నా వరకు. ఎందుకు అంటే మా పాప 6th బర్త్డే అనమాట. అందుకోసమని మార్నింగే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ నెక్లెస్ నేను సిఎంఆర్లో తీసుకున్నాను. దీనికి అండ్ ఆ పాపిటి పిల్లకి రెండిటికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి అంటే ఆ పాపిటి పిల్ల అప్పుడు మా పాప పిగ్గీ బ్యాంక్లో 3000 సేవ్ చేసుకుందనమాట. ఆ 3000 తోటి ఏమైనా గోల్డ్ చిన్నవి ఏమైనా 3000కి వస్తే తీసుకుందామని వెళ్ళి ఆ 3000కి ఒక 30,000 యాడ్ చేసి 33,000 పెట్టి అప్పుడు ఆ చిన్న మాంగ్ టీకా అనేది తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్లెస్ అప్పుడు 9,000 to 10,000 వరకు సేవ్ చేసుకుంది పిగ్గీ బ్యాంక్లో. అప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకుందామని వెళ్తే 2 lakhs పెట్టి 2,10,000 20,000 పెట్టి ఆ నెక్లెస్ తీసుకున్నాము తన బర్త్డే కోసం అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా నెయిల్ పాలిష్ లేనిదే మా పాపకు అవ్వదనమాట. తను గైడ్ చేస్తూ ఉంటుంది, నాకు ఇలా షేప్ కావాలి అలా షేప్ కావాలని చెప్పి. చూడండి ఎట్లా పెట్టించుకుందో, కొంచెం స్టైలిష్గా పెట్టించుకుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్, ఆ డ్రెస్ మీద ఫొటోస్ అవి మొత్తం దింపేసి ఇక్కడైతే డెకరేట్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు కదా ముందే డెకరేట్ చేసుకుంటే అని చెప్పి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే కేక్ కట్ చేసే ముందు డెకరేట్ చేసుకునే వాళ్ళం. కానీ అప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో అని చెప్పి మార్నింగే స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి కొంచెం చేసుకుంటూ వచ్చానమాట. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది నేనే, బ్యాక్గ్రౌండ్లో మాత్రం హెల్ప్ చేయడానికి మా సిస్టర్స్ ఇద్దరు వచ్చారు, మా మామ కొడుకు. వీళ్ళందరూ కూడా బెలూన్స్ అవన్నీ అక్కడ వేస్తూ ఉన్నారనమాట. బ్యాక్గ్రౌండ్లో చాలామంది వర్క్ చేశారు. అండ్ సింపుల్గా చేద్దాం అనుకున్నాము, సింపుల్గానే చేసాము. బట్ ఆ డెకరేషన్ వల్ల, మా పాప డ్రెస్సెస్ వల్ల హెవీగా చేసిన లుక్ వచ్చిందనమాట బర్త్డేకి. అంతేం లేదు, నార్మల్గానే చేసాము. వాళ్ళ డాడీ కూడా బర్త్డేకి రాలేకపోయారనమాట. హైదరాబాద్లో ఉన్నారు, వర్క్ ఎక్కువ ఉండడం వల్ల తను కూడా రాలేకపోయారు. బర్త్డేకి ముందే వచ్చి వెళ్ళారు. తన గిఫ్ట్స్ అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టారు. నేను గిఫ్ట్స్, మమ్మీ, సిస్టర్ వాళ్ళందరూ గిఫ్ట్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద డెకరేషన్ అయితే అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. చేసి మార్నింగ్ ఒక 10 o'clockకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 2 o'clock కల్లా 3 o'clock కల్లా అయిందనమాట. ఆఫ్టర్నూన్ 2 to 3 అయినట్టుంది డెకరేషన్ అయ్యేసరికి. ఎందుకంటే బ్రేక్స్ తీసుకుంటున్నారు కాబట్టి కంటిన్యూస్గా వర్క్ చేయలేము. అందుకోసమని కొంచెం చేసి తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఇంకొంచెం చేసాము. ఆ రోజు ఫుడ్ వెరైటీస్ వీడియో తీద్దాము అని చెప్పి ఫుల్గా ఆకలిస్తుంటే తినేసాను మొత్తం. ఇంకా అందరం తినేసాము. మొత్తం తినేసి ఐటమ్స్ అన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి అనగా అప్పుడు గుర్తొచ్చిందనమాట. అప్పుడు తీస్తే బాగుండదని చెప్పి అప్పుడు తీయలేదు. ఏమేమి ఐటమ్స్ అంటే మటన్ బిర్యానీ, చికెన్ పకోడా అండ్ పెరుగు పచ్చడి అండ్ గోంగూర పప్పు, కూల్ డ్రింక్స్ అనమాట. బిర్యానీ అంటే కూల్ డ్రింక్స్ కంపల్సరీ ఉండాలి. ఇది వచ్చేసి మా పాప డ్రెస్ 2 అనమాట. ఫస్ట్ లంగా జాకెట్ వేసుకుంది కదా, ఘాగ్రా టైప్, అది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ వేర్. ఇది ఓవరాల్ డెకరేషన్. ఒక 4 members కష్టం అది. అవుట్లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా పాప రిలాక్సింగ్ టైము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైనల్ డ్రెస్ అంటే ఫైనల్ డ్రెస్ ఇంకొకటి ఉంది, నార్మల్ డ్రెస్. ఇది వచ్చేసి కేక్ కటింగ్ అప్పుడు వేసిన డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి నేను కళామందిర్లో తీసుకున్నాను 1 month బ్యాక్. మా పాప బర్త్డే వస్తుంది అంటే నేను 1 month 1.5 month బిఫోరే ప్లానింగ్ చేసుకుంటాను. సింపుల్గా అవ్వనివ్వండి, హెవీగా అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, తన బట్టలు కానివ్వండి, ఏదైనా నేను ఒక 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ వచ్చేసి కేక్, నేను చెప్పిన థీమ్ ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. కేక్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ మా పాప ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను చెప్పిన కలర్స్లో తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక బొమ్మ ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఎక్కడున్నా కానీ, ఎన్ని రోజులు ఉన్నా కానీ మా పాపకి ఫ్రెండ్స్ మాత్రం తగ్గేదే లేదనమాట. ఇక్కడికి వచ్చి మేము ఆల్మోస్ట్ ఒక
4 months ఆర్ 5 months అవుతుంది. 5 months అవుతుంది, ఆల్మోస్ట్ 5 months అయింది. అప్పుడే చూడండి ఎంతమంది పిల్లలు ట్యూషన్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది. స్కూల్ పిల్లలు ఎవరు లేరు, మొత్తం ట్యూషన్ పిల్లలే అనమాట. అందరినీ వెళ్ళి రెడీ చేసుకొని తనే దగ్గరుండి అందరినీ తీసుకొచ్చేసుకుందనమాట. ఎక్కడున్నా కానీ తనకి ఫ్రెండ్స్ లోటు ఉండరు. ఆ పాపప్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయండి, కేక్ కటింగ్స్ అవి ఉంటే. ఎందుకంటే దాంట్లో ఉండే స్ప్రింకిల్స్, పేపర్, ప్లాస్టిక్ మొత్తం వచ్చేసి కేక్ మీద పడుతుంది. ఆ కేక్ మీద పడ్డప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మనం తీసేసినా కానీ అవి ఎక్కడో ఒక చోట ఉండిపోవచ్చు. ఉన్నప్పుడు అవి మన స్టమక్లోకి వెళ్ళడం కానీ అట్లా జరుగుతుంది అనమాట. అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయండి. మా డాడీకి తెలియక తీసుకొచ్చారు. మాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చాము. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పడ్డాయి, మళ్ళీ ఎక్కడి నుంచి పడుతున్నాయి అనుకుంటే ఫ్యాన్ ఆన్ చేశారు, ఫ్యాన్ మీద కూడా పడ్డాయి అన్నమాట. అవి మళ్ళీ వచ్చి హెయిర్ మీద అండ్ కేక్ మీద అట్లా పడ్డాయి. హెయిర్ మీద పడ్డా మనం దులిపేసినా పోతాయి, కేక్ మీద పడితేనే అవి నోట్లోకి ఎక్కడ వెళ్తాయో అని చెప్పి భయం అనమాట. ఇక్కడ వచ్చేసి నా గిఫ్ట్స్, వాళ్ళ డాడీ గిఫ్ట్ ఒకటి అలారం క్లాక్ ఇచ్చారు. అవన్నీ అన్బాక్సింగ్ కూడా అప్పుడే చేసేసింది. గిఫ్ట్స్ అంటే చిన్న పిల్లలకి చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ప్యాక్ చేసి ఇస్తే ఆ ఆనందమే వేరుంటుంది. చిన్నపిల్లలకి అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. ఇది వచ్చేసి మా సిస్టర్ తీసుకొచ్చింది, బార్బీ డాల్ ప్లే హౌస్. అడుగుతూ ఉన్నది ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అని చెప్పి మేము కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నాము. తనని అడిగింది ఒకరోజు, అందుకోసమని తను అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చింది. తను ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిందో చూడండి. అన్ని గిఫ్ట్లో తనకి ఆ గిఫ్ట్ అంటే చాలా నచ్చింది. తన హ్యాపీనెస్ చూడండి, వీడియోలోనే క్లియర్గా తెలిసిపోతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్. ఇది వచ్చేసి వాళ్ళ డాడీ తీసుకొచ్చిన గిఫ్ట్ అనమాట. అది అన్బాక్సింగ్ చేస్తుంది. గిఫ్ట్స్ లోపల ఏమున్నాయి ఏంటి అనేది వీడియో
కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తూ ఉంది. అండ్ మా మామ వాళ్ళు బట్టలు, బ్యాంగిల్స్, మా పెదమ్మ కూతురు బట్టలు అట్లా తీసుకొచ్చారు. అవి ఈ వీడియోలో చూపించడానికి కుదరలేదన్నమాట. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.